సుచి కనపడలేదు సార్. సుచి సుచి లేదా లేకపోతే రాదా? ఎవడ్రా నువ్వు? మా సుచి ఎక్కడ? మా సుచిని ఏం చేసావు? వీడిని ఇందాక నుంచి అడుగుతుంటే ఏం చెప్పట్లేదు అన్నయ్య. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందాక ఫాదర్ని కలవడానికి ముగ్గురు వచ్చారు కదా, ఆళ్ళ బ్యాచ్ అనుకుంటా వీడు. ఆళ్లే పెళ్లి కూతురుని తీసుకెళ్లిపోయి ఉంటారు. ముందా ఫాదర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టని చెప్తాను. తీసుకుని చెప్తాను. ఫాదర్, పెళ్లి కూతురు ఎక్కడ? అది తన ఫాదర్ని అడగండి. నేను చర్చ్ ఫాదర్ని కదా. మీ ఫ్యామిలీ అని చెప్పి తీసుకెళ్లారు. నాకే గనక ఫ్యామిలీ ఉంటే నేనెందుకు ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తాను? గొర్రె బిడ్డ. ఓయ్, 100వ పెళ్లి సెన్సేషన్ చేద్దామనే కదా మీరు ఇదంతా చేశారు. నిజం చెప్పండి. చేసేదెవరు, చేయించేదెవరు? కేవలం మనం నిమిత్త మాత్రులం. అంతా ప్రభువే చూసుకుంటాడు. గొర్రె గొర్రె. థ్యాంక్ యూ ఫాదర్. కేవలం ఫాదర్ అని చెప్పి ఒకే ఒక రీజన్కి మిమ్మల్ని కొట్టకుండా వదిలేస్తున్నాను. ఈ ఫాదర్ని ఏమన్నా అంటే ఆ ఫాదర్ ఊరుకుంటాడు. అమ్మాయి సన్, ఫాదరు, మీ పెళ్లి నేనే చేస్తాను. టేక్ మై కార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు 100th మ్యారేజ్. చూస్తుంటే ఆయన దొరికేసినట్టున్నాడు. మెల్లగా పిలుద్దామా? వెరీ గుడ్. హే బాలు, సంతోష్, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? దొరికేసినట్టున్నాగా. అంతేగా. యువర్ ఫ్రెండ్స్. యా. హాయ్. హాయ్. హలో ఫాదర్. హలో. మీరు ఫాదర్ తరఫున అని చెప్పాను కదా ఫాదర్. ఓ, మర్చిపోయా. సుచి వాయిస్ లో ఉందేంటి? సుచి, నాన్న, వీళ్ళని ఏమనకండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. బాస్, సారీ. మా వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయ్యో నువ్వు సారీ చెప్పడం ఏంటి సుచి? నేనే నీకు సారీ చెప్పాలి. నేను రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా కోసం నువ్వు నీ పెళ్లి కూడా కాదనుకున్నావంటే నీకంటే ప్రేమించే వాళ్ళు నాకెవరు దొరకరు సుచి. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు? పోనీలేండి, ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు. నాకు అదే చాలు. అసలు ఏం జరుగుతుంది సుచి? ఏంటిది? నాన్న, ఈ టైంలో నేను మీకేం చెప్పలేను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను మా బాస్ని లవ్ చేస్తున్నాను. ఇట్స్ మీ. అంకుల్, మీరెక్కడ ఈ పెళ్లికి ఒప్పుకోరని సుచిని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. మా బాస్ చాలా మంచివారు, సుచిని బాగా చూసుకుంటారు. అంకుల్, చాలా మంది అమ్మాయిలు వాళ్ళు లవ్ చేసిన విషయం పేరెంట్స్ దగ్గర దాచి జీవితాంతం బాధపడతారు. కనీసం ఇప్పుడైనా సుచి తన మనసులో ఉన్న మాట చెప్పింది. అర్థం చేసుకోవాల్సిన మీరే ఎంత ఆలోచిస్తే ఈ మాట చెప్పడానికి తనెంత ఆలోచించుంటుంది. ఈ ఒక్కసారి తన సైడ్ నుంచి ఆలోచించండి. చూడండి, తెలుసో తెలియకో మీరు చాలా మంచి పని చేశారు. లేదంటే నా కూతురు ఈ ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ ఉండేది. అయినా సరే మీరు నాతో మాట చెప్పాలి కదా. నాకు చెప్పకుండా మీరు తను తీసుకెళ్ళిపోతానంటే ఎలా? అంటే నాకు చెప్పి నేను కాదన్నప్పుడు కదా మీరు తీసుకెళ్లాల్సింది. కరెక్టే సార్. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఫైనలీ మా బంగారానికి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. కంగ్రాట్స్ బాస్. జోసఫ్ గారు, సంతోష్. మీరు బాగానే కలిసిపోయారు. ఇప్పుడు మాపై పరిస్థితి ఏంటి? మా అబ్బాయిని ఎంత పద్ధతిగా పెంచా తెలుసా? మేము కట్నం కూడా తీసుకోకుండా కాంప్రమైజ్ చేస్తున్న పెళ్లిది. అన్నకి పెళ్లి ఇష్టం లేదని వచ్చేదారిలోనే తిరిగి వెళ్ళిపోయాడు బాబాయ్. ఏంట్రా నువ్వు అనేది? అవును బాబాయ్. అమ్మ నా కొడుకు. అమ్మయ్యా, అంతా మన మంచికే. సారీ ఫాదర్, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇట్స్ ఓకే మై సన్. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ఆ ఫాదర్కి. ఇది నా 100వ పెళ్లి. 100వ పెళ్లి సెన్సేషనల్ అవ్వాలనుకున్నాను కానీ ఇంత సెన్సేషన్ అవ్వద్దు అనుకోలేదు. ఇంతకీ నా 100వ పెళ్లి జరుగుద్దా లేదా? ఫాదర్, అది మీరే డిసైడ్ చేయాలి. సుచిత్ర జోసెఫ్ అనే మీరు ఆనంద్ కట్టుమూరి అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సమ్మతమేనా? సమ్మతమే. ఆనంద్ కట్టుమూరి అనే మీకు సుచిత్ర జోసెఫ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సమ్మతమేనా? సిగ్గుపడతావేంటమ్మా, చెప్పు. ఫాదర్, సమ్మతమే ఫాదర్.
సంతోష్, నీకేవో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని నాకు తెలిసింది. సో నువ్వు నాకు చేసిన హెల్ప్కి సార్ ఇది నేను చేస్తుంది చారిటీ కాదు, కంపెనీ తరఫున లోన్ ఇస్తున్నాను అంతే. ఎవ్రీ మంత్ నీ శాలరీలోంచి కట్ అవుతుంది. ఐ హోప్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ విత్ దిస్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సంతోష్. ఇవ్వకోండి సార్, మీ సొసైటీకి మా నాన్న ఇవ్వాల్సిన డబ్బులు. చెప్పింది చెప్పినట్టు మీ ముందు పెట్టాం. తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిన రాముడి దేవుడైతే తన కొడుకు కోసం మీ అందరి ముందు తలదించుకున్న మా నాన్న నాకు దేవుడి కన్నా ఎక్కువ సార్. రండి నాన్న. పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, ఇలా ఒకరి ఆనందం కోసం ఇంకొకరు తమ జీవితాల్ని తమ ఆనందాల్ని పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం. నేను హ్యాపీ, బాస్ హ్యాపీ, మనందరం హ్యాపీ. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఏమైనట్టు? ఏ పెళ్లి కొడుకు? మళ్ళీ ఏమైందిరా? శిల్ప, నువ్వేంటి ఇక్కడ? అది హాయ్. తను గౌతమ్. తనకి ఇష్టం లేకుండా చర్చ్లో పెళ్లి చేస్తుంటే నా కోసం తిరిగి వచ్చేసాడు. ఓ, యు మీన్ డేవిడ్ గౌతమ్? యా. అర్థమైంది. సరే, ఎక్కండి.